హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ రామాయణంలో అత్యంత భావోద్వేగమైన ఘట్టాల్లో ఒకటి. సీతమ్మ లంకలో బంధించబడి ఉన్నప్పుడు ఆమెను మొదటగా చేరినవాడే హనుమంతుడు. ఈ కథ వీరత్వం గురించే కాదు, భక్తి ఎలా విడిపోయిన ఇద్దరు హృదయాలను మళ్ళీ కలిపిందో చెప్పే ప్రయాణం. ఇప్పుడు అశోకవనంలో ఉన్న సీతమ్మను హనుమంతుడు మొదటిసారి ఎలా చేరాడు, ఆమె మనసు ఎలా తెరుచుకుంది, ఆ సందేశం రాముడి దగ్గరికి ఎలా చేరింది, ఈ పవిత్ర ప్రయాణాన్ని ఇప్పుడే మనం కలిసి విందాం. శ్రీరాముడు మరియు మన సీతమ్మ ఈ సమయంలో వాళ్ళిద్దరూ రాజులు దేవతలు కాదు, బాధలో ఉన్న ఇద్దరు మనుష్యులు మాత్రమే. అరణ్యంలో ఉన్న శ్రీరాముడు ప్రతి క్షణం సీతమ్మను తలుచుకుంటూనే ఉన్నారు. అలాగే లంకలో ఉన్న సీతమ్మ కూడా ప్రతి శ్వాసలో శ్రీరాముడి పేరే పలుకుతుంది. వాళ్ళిద్దరి మధ్య దూరం ఉంది, కానీ ఆ దూరాన్ని దాటే భక్తి ఒకటే ఉంది, అదే మన రామభక్త హనుమంతుడు. అశోకవనంలో సీతమ్మ ఒంటరిగా ఉంది. రాక్షసులు ఆమె మధ్య ఉన్న ఆమె ప్రవర్తనలో ఎలాంటి భయం కనిపించలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, ధర్మం సత్యం తప్పకుండా నిలబడుతుందని. రోజులు గడుస్తున్నాయి, రాత్రులు మారుతున్నాయి, కానీ ఆమె నిర్ణయం ఏమాత్రం మారలేదు. రాముడు వస్తాడు అనే నమ్మకమే ఆమెకు భోజనం, ఆ నమ్మకమే ఆమెకు నిద్ర. ఇది బలహీనత కాదు, ఇదే ఆమె ధైర్యం. అలాంటి సమయంలో హనుమంతుడు లంకలో అడుగు పెడతాడు. అతని దగ్గర అపారమైన శక్తి ఉంది, కానీ ఈ క్షణంలో ఆ శక్తి అవసరం లేదు. ముందు సీతమ్మ నమ్మకం గెలవాలి. అందుకే అతను తన బలాన్ని కాదు, తన వినయాన్ని ముందుకు తెస్తారు. ఆమెను చూసిన క్షణంలో అతని మనసు కదిలింది, కానీ తొందరపడలేదు. ఇదే ఒక భక్తుడి గుణం. హనుమంతుడు నెమ్మదిగా మాట్లాడుతూ రాముడి పేరు పలుకుతారు. ఆ పేరు విన్న క్షణంలో సీతమ్మ హృదయం స్పందిస్తుంది. ఇది మాయ కాదు, నిజం అని ఆమెకు అర్థమవుతుంది. ఎన్నాళ్ళ తర్వాత ఆమెకు ఒక ఆశ కనిపిస్తుంది, కానీ ఇంకా జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే ఆమెను బాధ బలంగా చేసింది. అప్పుడు సీతమ్మ మాట్లాడుతూ రాక్షసుల మధ్య ఉన్న ఈ జీవితం ఎంత కష్టమో చెబుతుంది. ఒంటరిగా ఉన్న రోజులు, నిరీక్షణం, సహనం. కానీ ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెబుతుంది, నా ధర్మం తప్పులేదు అని. ఆమె కన్నీళ్లు బలహీనత కాదు, ఆమె సహనానికి గుర్తులు. అందుకే హనుమంతుడు మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ బాధను తనదిగా అర్థం చేసుకున్నారు. ఈ క్షణంలో హనుమంతుడికి కోపం పుట్టలేదు, బాధ్యత పుట్టింది. ఇది నా కర్తవ్యం, నా సేవ అని. ఇంకా ఆలస్యం చేయకుండా హనుమంతుడు రాముడి ఉంగరాన్ని చూపిస్తాడు. ఆ క్షణం సీతమ్మ జీవితంలో మర్చిపోలేని క్షణం. కన్నీళ్లు వస్తాయి, కానీ అవి బాధ కావు, ఆనంద బాష్పాలు. అప్పుడు హనుమ లేచి, ఇది కల కాదు తల్లి, రాముడు బతికే ఉన్నారు, ఇక మీరు ఒంటరి కారు తల్లి, మీ రక్షణ మా ధర్మం. ఆ మాటలు సీతమ్మకు శాంతిని ఇస్తాయి. ఆమె మనసు కొంచెం తేలిక అవుతుంది. హనుమ వెళ్లే ముందు సీతమ్మ ఒక మాట చెబుతుంది, రాముడికి చెప్పు, నేను ఎదురు చూస్తున్నానని, ధర్మాన్ని వదలకుండా విలంబమైన నా నమ్మకం తగ్గలేదు అని. హనుమంతుడు ఈ మాటలను హృదయంలో పెట్టుకుంటాడు. చివరకు హనుమంతుడు రాముడి దగ్గరికి చేరుతారు. రాముడి దగ్గరికి చేరిన తర్వాత హనుమంతుడు మౌనంగా మోకాలిపై కూర్చొని సీతమ్మ మాటలను చెబుతాడు. అప్పుడు రాముడి కళ్ళల్లో బాధ కనిపిస్తుంది, కానీ అదే క్షణంలో ఆ బాధ సంకల్పంగా మారుతుంది. ఇది యుద్ధానికి ముందు వచ్చే ఒక పెద్ద సంకల్పం. అందుకే ఈ కథ కేవలం రాముడు మరియు సీతమ్మ గురించి మాత్రమే కాదు, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని దూరం చేస్తాయి, సమయం కూడా మనల్ని పరీక్షిస్తుంది. అందుకే సహనం అవసరమనేది అవుతుంది. కానీ ఒక్క నిజం మాత్రం ఎప్పటికీ మారదు, ధర్మంతో నడిచిన మనస్సును ప్రపంచం కూడా నిలబెడుతుంది. అందుకే సీతమ్మ చూపించిన సహనం, హనుమంతుడు చూపించిన భక్తి, రాముడి వారు చూపించినటువంటి ఒక సంకల్పం, ఇవి మనందరికీ ఒక నేర్పు. ఏ కష్టం వచ్చినా మనం నిలబడాలి. మన మీద ఉన్న నమ్మకాన్ని, మన ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదు. అందుకే సహనం ఉన్న చోటే దైవం సహాయం చేసి తీరుతుంది. జీవితంలో ఎదురు చూడాల్సిన రోజులు వచ్చినా మన నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు. ఎందుకంటే ధర్మం ఆలస్యం అవుతుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోదు. ఈ కథ మనకు ఒకటే మాట చెబుతుంది, నువ్వు నీ ధర్మాన్ని నిలబెట్టుకుంటే దేవుడు నీకు చేరే దారిని నీ ముందు తెరిచిపెడతాడు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.